హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం. నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు తమ్మిశెట్టి రఘుబాబు విరచిత అంశంగా ప్రపంచ పటంలో తుడిచిపెట్టుకుపోతున్న తువాలు ద్వీపదేశం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి. ప్రపంచ పటంలో తుడిచిపెట్టుకుపోతున్న తువాలు ద్వీపదేశం. ఇక వినండి. నిండా మునిగిపోతున్నారు. రాజకీయ మతపరమైన హింస మూలంగానో మెరుగైన జీవితం కోసము ప్రజలు వలసపోవడం తెలిసిందే. కానీ వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఏకంగా ఒక దేశ జనాభా యావత్తు తరలిపోవలసి వస్తుంది. ఇలాంటి విషాద సందర్భం ప్రపంచంలో ఇదే ప్రథమం. తువాలు దేశీయులు తమ పురిటిగడ్డను శాశ్వతంగా విడిచిపెట్టాల్సిన అనివార్య పరిస్థితులు వచ్చేశాయి. కానీ పిల్లా పాపలతో ఎక్కడికని వెళ్తారు? ఎలా బతుకుతారు? లేత నీలిరంగు సాగర జలాలు, పగడపు దిబ్బలు, పొడవాటి కొబ్బరి చెట్లతో ప్రకృతి సౌందర్యం తొణికిసలాడే బుల్లి ద్వీపదేశం తువాలు. నృత్య సంగీతాలతో మమేకమైన జీవనం, 3000 సంవత్సరాల సాంస్కృతిక వైభవం అక్కడి ప్రజల సొంతం. హవాయ్, ఆస్ట్రేలియాల నడుమ పసిఫిక్ మహాసాగరంలో 9 ద్వీపాలతో కూడిన ఈ చిట్టి దేశానికి ఇప్పుడు పెద్ద ముప్పే వచ్చి పడింది. మరి కొన్ని దశాబ్దాల్లోనే అది పూర్తిగా కనుమరుగు కానున్నది. నేలతో పాటు అక్కడి జనజీవితాలను వేడెక్కిన సముద్ర జలాలు కబళిస్తున్నాయి. తువాలు భూభాగం సముద్ర మట్టానికి కనిష్టంగా 6.6 అడుగులు, గరిష్టంగా 15 అడుగులు ఎత్తులోనే ఉంది. ఇప్పుడు అంతా కలిపి 25.14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఆ ద్వీపదేశాంది. 10,643 మంది జనాభా. వాతావరణ మార్పుల వల్ల తుఫానులు, వాటి ఉధృతి, సముద్ర మట్టం పెరుగుతుంటే అలల తాకిడికి నేల కోసుకుపోతుంది. తాగునీటి వనరులు ఉప్పు నీటితో కలగలిసిపోతున్నాయి. వ్యవసాయం, జీవనోపాధులు దెబ్బతిని పోతున్నాయి. వెరసి ఇవన్నీ తువాలును నివాసానికి పనికి రాకుండా చేస్తున్నాయి. వాతావరణ మార్పులు ఎంతటి విధ్వంసాన్ని, విషాదాన్ని మిగులుస్తాయో తువాలు ఆ దేశ ప్రజల దుస్థితే చెబుతుంది. భారత్ సహా అనేక దేశాల తీర ప్రాంతాల్లో ఇలాంటి దృశ్యాలే అగుపిస్తాయి. పరిశోధకుల అంచనా ప్రకారం 2050 నాటికి తువాలు రాజధాని పునాపుటిలో సగం భాగం వరదలతో మునిగిపోనున్నది. 2100 ఆ సంవత్సరం నాటికి ఆ దేశంలో 95% భూభాగం జలమయం కావచ్చు. తువాలు అక్కడ ప్రజల సగటు వయస్సు దాదాపు 29 సంవత్సరాలు. ఏదో ఒక వృత్తిలో కుదురుకుని కుటుంబ జీవితాన్ని కట్టుకోవలసిన తరుణంలో వారి భవిష్యత్తు గాలిలో దీపం అవుతుంది. అయితే 2023లో ఆస్ట్రేలియాతో కుదుర్చుకున్న ఫలే-ఫిలి యూనియన్ ట్రీటీ అనేది ఆ తువాలు దేశవాసులకు ఆశాకిరణంలా మారింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి ఏటా 280 మంది తువాలు పౌరులకు ఆస్ట్రేలియాలో శాశ్వత నివాసంతో పాటు విద్య, ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఇటీవలే పసిఫిక్ ఎంగేజ్మెంట్ వీసా కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే 4052 మందికి సంబంధించి మొత్తం 1124 దరఖాస్తులు అందాయి.
త్వరలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేపడతారట. మరోవైపు వీసా నిషేధాన్ని ఎదుర్కొంటున్న 36 దేశాల జాబితా నుంచి తువాలును తొలగిస్తున్నట్లు అమెరికా దేశం తాజాగా వెల్లడించింది. నీటిలో మునిగిపోతున్న నావ మాదిరిగా కళ్ళెదుటే కనుమరుగవుతున్న తమ భూభాగాన్ని పరిరక్షించుకోవడానికి తువాలు ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. కోస్టల్ అడాప్టేషన్ ప్రాజెక్ట్ అనే దాని కింద ఐక్యరాజ్య సమితి, గ్రీన్ క్లైమేట్ ఫండ్, ఆస్ట్రేలియాల సాయంతో ఫొంగఫలే, నానూమి ఆ దీవుల్లో 3.6 చదరపు కిలోమీటర్ల మేర నేలను ఎత్తు చేస్తుంది. అక్కడ నీటి సరఫరా, ఆహార భద్రతకు చర్యలు తీసుకుంటుంది. డిజిటల్ నేషన్ ఇనిషియేటివ్ ద్వారా భావితరాలకు తన సాంస్కృతిక వారసత్వాన్ని అందించేందుకు ప్రయత్నిస్తుంది. తువాలు ఒక్కటే కాదు, కిరిబాటి, మాల్దీవులు, మార్షల్ ఐలాండ్స్ ఇటువంటి తక్కువ ఎత్తున్న ద్వీపదేశాలు సైతం సముద్ర మట్టాల ఉధృతి మూలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2050 నాటికి సుమారు 21,60,00,000 మంది వాతావరణ కారక వలసలకు గురి కావచ్చునని అంచనా. కాబట్టి తువాలు వంటి దేశాల వారికి చట్టపరమైన రక్షణ కల్పించాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిదే. ప్రస్తుతం ఉన్న యుఎన్ రెఫ్యూజీ కన్వెన్షన్ 1951 అటువంటివి హింస లేదా రాజకీయ అణచివేతను ఎదుర్కొంటున్న వారికి మాత్రమే వర్తిస్తాయి. 2018 నాటి గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ మైగ్రేషన్ వాతావరణ వలసలను గుర్తిస్తున్నా చట్టపరమైన హామీ ఇవ్వదు. కాబట్టి వాతావరణ కారక నిరాశ్రయులను, పర్యావరణ వలసదారులను ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మానవతా వీసాల జారీకి, ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా దేశాల మధ్య వలసలకు అంగీకారం కుదర్చడానికి గట్టి కృషి జరగాలి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో నాన్సెన్ ఇనిషియేటివ్ కింద వలసలకు రక్షణ కల్పించే డిజాస్టర్ డిస్ప్లేస్మెంట్ కార్యక్రమానికి 109 దేశాల మద్దతు ఉంది. దీన్ని చట్టపరంగా బలోపేతం చేయటంతో పాటు వాతావరణ నిధి, గ్లోబల్ క్లైమేట్ ఫండ్, అలాగనే UNFCCC నష్టపరిహార నిధి L&T అని ఆ బాధితుల పునరావాసానికి దాన్ని వెచ్చించాలి. 1954, 1961 స్టేట్లెస్నెస్ కన్వెన్షన్లను విస్తరించడం ద్వారా పూర్తిగా నీట మునిగే తువాలు వంటి దేశీయుల హక్కులను పరిరక్షించాలి. తువాలు దుస్థితిని హెచ్చరికగా భావించి మనము మేల్కోవాలి. భారతదేశానికి 11,098 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్నది. సముద్ర మట్టాలు పెరగటం వల్ల సుందర్బన్ అడవులు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, చెన్నై, ముంబై, కోల్కతా, విశాఖపట్నం వంటి చోట్ల నేల కోతకు గురవుతుంది. సముద్ర జీవుల ఆవాసాలు, జీవ వైవిధ్యం దెబ్బతినిపోతున్నాయి. ఎంతోమంది మత్స్యకారులు, గ్రామీణులు స్థానికంగా ఉపాధి కోల్పోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేయాలంటే శిలాజ ఇంధనాల వినియోగాన్ని గణనీయంగా తగ్గించి ఆ మేరకు పునరుత్పాదక ఇంధన వనరుల వాడకాన్ని ప్రోత్సహించాలి. చెరువులు, నదులు, సాగరాల్లో వ్యర్థాలు, రసాయనాల పారబోతను అడ్డుకోవటంతో పాటు తీర ప్రాంతాల పరిరక్షణకు పెద్ద పీట వేయాలి మన దేశం. అందుకు దేశీయంగా మరెంతో కృషి అవసరం కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రబలుతున్న వాతావరణ మార్పుల కట్టడికి అన్ని దేశాలు గట్టి పూనిక వహించకపోతే ఏదో ఒకరోజు యావత్ మానవాళి మనుగడకు పెనుముప్పు తప్పదు అంటూ హెచ్చరిస్తున్న తీరులో తమ్మిశెట్టి రఘుబాబు గారు అందజేసిన తుడిచిపెట్టుకుపోతున్న తువాలు ద్వీపదేశం అనేటువంటి అంశాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో
ప్రపంచ జ్ఞానం శీర్షిక కింద ఈ అంశాన్ని వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.